మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ జగన్ ను కలిశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంట ఆయన తనయుడు మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. చెంచల్గూడలో జగన్ తో భేటీ అయిన ఆయన తాజా రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ తో రాజకీయ వైరం ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ విధానాలతో అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీన్ని తీసుకొని జగన్ అన్యాయంగా జైల్లో పెట్టడం మేమంతా కూడా సహించలేకుండా ఉన్నాం. ఇన్ని రోజులు అతన్ని తొందరగా రిలీజ్ చేస్తారులే అని చెప్పి మేము భాస్కరం చేసాం తప్ప ఇంతకు ముందే ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకోవాల్సింది. ఏదేమైనా కానీ నేను జగన్మోహన్ రెడ్డి తొందరగా బయటకు రావాలా, వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పాలన కావాలా, ఒక మాట మీద నిలబడే వ్యక్తి, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి 4 గోడల మధ్య దాదాపు 10 నెలల నుంచి జైల్లో పెట్టడం అనేది చాలా అన్యాయం అని చెప్పి భావించే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా నా శాయశక్తుల పాటుపడతానని చెప్పి కూడా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజే వారితో మాట్లాడడం జరిగింది. అసెంబ్లీకి నేను 2 నెలల ముందే రాజీనామా చేసినాను. అయినా కానీ ఆ రాజీనామాతో సంబంధం లేకుండా మీరు అసెంబ్లీకి పోవాలా, అసెంబ్లీలో మీరు ఒకవేళ అవసరమైతే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే చేయడం జరుగుతుందని కూడా మీకు మనం చేస్తాను. అదే విధంగా పార్టీలో చేయడానికి ఏప్రిల్ 1వ వారము 2వ వారము జగన్ బెయిల్ వచ్చిన తర్వాత వారి ఆధ్వర్యంలో తిరుపతిలో పెద్ద సభను ఏర్పాటు చేసి అక్కడ చేయడం జరుగుతుంది. నాకు ఐడియా లేదు, నేను తోలుకోలేదు అసెంబ్లీకి రేపు వెళ్తా. ఓకే, థ్యాంక్ యూ.